స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. దాన్ని కాల్చొద్దు, మీరు తగలడిపోతారు. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇవాళ మందు తాగితే రేపు తులసి నీళ్ళు తాగాల్సి వస్తుంది. చూడు తమ్ముడు, బేసిక్గా నాకు పేషెన్స్ ఎక్కువ. ఆ లిమిట్ దాటితే స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళే పేషెన్స్ ఎక్కువ. అసలు ఎవరా నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? ఒక 5 నిమిషాల ముందు మీరు ఏం చేశారా? టీ షాప్లో టీ తాగాం. దానికి ముందు దమ్ము కొట్టాం.
ఆ రెండిటికి మధ్యలో ఏం చేశారు? రే మామ ఇది విన్నారా? హీరోయిన్ తారా హీరో రాకేష్ ప్రేమించుకుంటున్నారంట. ప్రేమ వంకాయ మొన్నటి వరకు శివకుమార్తో ఫైన్ నడిపింది, ఇప్పుడు రాకేష్తో. అయినా ఈ సినిమా వాళ్ళకి ఇవన్నీ చాలా మామూలు విషయాలు రా. కరెక్ట్ గా చెప్పావరా. అయినా ఏ హీరోయిన్ అన్ని కాకుండా సినిమాల్లోకి వచ్చిందిరా. ఛాన్స్ కోసం ఏమైనా చేస్తారు మా వీళ్ళు. అయితే కొట్టేస్తావా? ఆహా, తోలు తీస్తా. అసలు ఏమనుకుంటున్నారా? రూపాయి సంపాదించలేని ప్రతి యదవ సినిమాలను కామెంట్ చేసేవాళ్ళే. ప్రపంచంలో అందరికంటే ముందే లేచి అందరికంటే లేటుగా పడుకొని జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఆగకుండా ఎక్స్ట్రా ఓవర్ టైములు చేస్తూ మనందరి ఎంటర్టైన్మెంట్ కోసం ఎవ్రీ మినిట్ స్ట్రగుల్ అవుతుంటారా. సునామీలు వచ్చినా వరదలు వచ్చినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది హెల్ప్ చేసేది సినిమా వాళ్ళే కదరా. అలాంటి సినిమా వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నా, నోరు దురదగా ఉంటే లాలీపాప్ చిక్కు. ఈసారి సినిమాల గురించి అడ్డమైన వాగుతూ కనిపించాలి. కాటన్ నవ్వడానికి కూడా పనుని పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నా నువ్వు సినిమా వాడివా అన్నా? చందు ఫ్యాన్ ఆఫ్ తారా. ఇప్పుడు నా డార్లింగ్ ఎక్కడుందో ఏం చేస్తుందో. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. మా హీరో మీ హీరోని కొట్టుకోవడం కాదు, మీ హీరోలను మంచి క్వాలిటీస్ని ఫాలో అయ్యి చూపించండి. రాముడు కృష్ణుడు అని భజన చేయటం కాదురా. ఆ దేవుడు లైఫ్ స్టోరీ చదివి వాళ్ళ గుడ్ క్వాలిటీస్ కొంచెం అయినా ఫాలో అవడానికి ట్రై చేయండి. దేవుడా నాకు అది చేయి, నీ గుడికి వచ్చి హుండీలో ఎంత వేస్తాను మొక్కోవద్దు. దేవుడికి లంచం ఇచ్చిన వాడు అవుతావు. నువ్వు సాటి మనిషికి చేసే సాయం ఊరికే పోదు, తిరిగి నీ దగ్గరికే వస్తుంది. అరే మనం కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి ఒక్కడు కూడా రావడం తెగ తిట్టేసుకుంటాం కదా. అదే మన చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాల్లో ఉంటే నువ్వు వెళ్తావా, సాయం చేస్తావా? మనం బాగుపడిన స్వార్థం వ్యర్థం కాదు, మనం మాత్రమే బాగుపడిన స్వార్థానికి అసలు అర్థమే లేదు. కట్. సూపర్ పవన్, రికార్డేసు. థ్యాంక్ యూ. వావ్ పవన్, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. మేడం ఇంటర్వ్యూకి టైం అయింది. ఓకే వస్తున్నా పద. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన ముందున్నారు ఎందుకురా బాబు మూవీ టీమ్. హీరో రాకేష్, హీరోయిన్ తారా, డైరెక్టర్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. కాల్ చేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు 040256256256కి ఇమీడియట్గా కాల్ చేయండి. రే తారా లైవ్ ఇంటర్వ్యూ టీవీలో వస్తుందిరా, కాల్ చేస్తా మాట్లాడు. అవునా? థ్యాంక్స్ మామా. చేస్తున్నా. సో ప్రకాష్ గారు, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ ఫిలింకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? అది నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకురా బాబు నన్ను డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ కోసం నా ఈ సినిమా అంకితం. సూపర్ అండి. రాకేష్ గారు, మీరు ఈ ఫిలిం గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్యాన్స్ నా ప్రతి సినిమా చూసి సూపర్ హిట్ చేశారండి. అలాగే ఈ సినిమా చూసి కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఏ సినిమా చేసినా నా ఫ్యాన్స్ కోసమేనండి. హే, హియర్ ఇస్ అవర్ ఫస్ట్ కాలర్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? చంద్రశేఖర్. హలో చందు గారు, మనతో ఎందుకురా బాబు మూవీ టీం ఉన్నారు. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఎందుకురా బాబు? వాట్? అదే మాట్లాడదామనే కాల్ చేశాను. హాయ్, హలో అండి. హాయ్ చందు గారు, ఎలా ఉన్నారు? హలో తారా మేడం, బాగున్నారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఐ లవ్ యూ అండి. ఓ థ్యాంక్ యూ. నాకు కూడా నా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ దెమ్. అబ్బా, టచ్ చేస్తారు తారా మేడం. మీ ప్రతి సినిమా 25 టైమ్స్ చూసా. ఈ సినిమా కూడా చూస్తా, కేవలం మీకోసం. హలో, పక్కన మన హీరో డైరెక్టర్ గారు కూడా ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడతారా?
వస్తున్నా. హాయ్ హీరో గారు. హాయ్ అండి. ఏంట్రా ఎర్రి పప్ప, నీ ప్రతి సినిమా సూపర్ హిట్టా? ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? డిస్ట్రిబ్యూటర్లు అడుక్కు తింటున్నారా బయట, జనాలు చెప్పులు ఇసురుతున్నారు థియేటర్లో, మళ్ళీ ఫ్యాన్స్ ఒకటి ఏదో మొహానికి ఏదో వాటర్. నువ్వేంట్రా డైరెక్టరు, నువ్వు నీ రొట్ట సినిమాలు, నీ పెట్ట టైటిల్స్. నిజమే, ఈ సినిమా చూసాక జనాలు అంటారు ఎందుకురా బాబు అని. సారీ, కాల్ కట్ అయినట్టుంది. ఇంకో కాల్ అటెండ్ చేసే ముందు లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్. అరే కాల్ కట్ చేస్తారా? కాల్ కట్ చేస్తారు మామా. ఈ రేంజ్లో మాడితే డిఎస్పీ మ్యూజిక్ అన్నట్టు ఇంటూ కూర్చుంటారా? పదా కాల్ త్వరగా పోలీసులు వస్తున్నారు. బ్యాగ్ ఏద్రా? పక్క సందులో దాచిపెట్టాలే, రేపు వచ్చి తీసుకుందాం. ముందు స్టార్ట్ చేయి త్వరగా. స్టార్ట్ అవ్వట్లేదు. నిత్య, ఇంతకీ పోలీసులు మన వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు? రాబరీ చేసి పారిపోతుంటే రన్నింగ్ చేయకుండా కూర్చొని టెంపుల్ రన్ గేమ్ ఆడుకుంటారా? ఇడి వామ దొంగలా, దొంగ 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 దొంగ. అరవకు, నీ మెమరీలో వస్తే చచ్చిపోతున్నాం. మనమేరా దొంగలం కదా, మర్చిపోయా. అయ్యో, ఎరా ఈరోజు డల్గా ఉన్నాడు. హలో దొబ్బింది మా. అవునా, ఏమైంది? ఏముంది, వెళ్ళి చెప్పాడు, నేను నీకంటే 2 years పెద్దరా అంది. అయినా పర్లేదు ఐ లవ్ యూ అన్నాడు. ఐ డోంట్ లవ్ యూ అంది. వీడేమో అక్క అక్క ప్లీజ్ అక్క లవ్ చేయక్క అని వెంటబడ్డాడు. నవ్వండి రా, నవ్వండి. రేపు మీరు ఎప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు అది రిజెక్ట్ చేస్తలా, అప్పుడు ఎంతకంటే బాగా అవుతా. రే అమూల్ బేబీ, అమ్మాయిని పడేయడం ఒక ఆటరా. గట్టిగా ట్రై చేస్తే ఏ ఫిగర్ అన్న పడుద్ది. ఏమైంది? మేడం కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, వెయిట్ చేయండి, 10 minutesలో రెడీ చేసి పెడతాం. ఓకే. చా, అంత ఈజీ అయితే ఏమన్నా పడేసి అప్పుడు మాట్లాడరా. నువ్వెవరినన్నా చూపించు, 5 నిమిషాల్లో పడేసి వస్తా. ఆహా, అదిగోరా, ఆ కారు దగ్గర ఉన్న అమ్మాయిని పడేసిరా, అప్పుడు నువ్వు చెప్పింది ఒప్పుకుంటా. అలాగా, వెయిట్ అండ్ సీ. ఎక్స్క్యూజ్ మీ, మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతారా, లేకపోతే నన్ను వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? ఇడియట్. ఇదేం ఏరియా? 1 town. ఈ స్వర్గంలో కూడా వంటలు ఉంటుందా? వాట్? అంటే స్వర్గంలోనే కదా మీలాంటి ఏంజల్స్ కనిపించేది. వీడెవడో యదవులందరికీ ఏకలవ్య గురువులా ఉన్నాడు. హే, మీ దగ్గర బ్యాండెడ్ ఏమైనా ఉందా? లేదు. అంటే మిమ్మల్ని చూడగానే పడిపోయినా బాగా దెబ్బలు తగిలేసాయి. రే, ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా నీ ఓవర్ యాక్షన్? ఏరోప్లేన్ లో ఎరసన్గా అమ్ముకునే ఎర్రేదవా, తాగేసిన బీర్ సీసాని కొట్టేసి అమ్ముకునే బేకార్ ఎదవా. కూల్ మేడం, రిలాక్స్. ఇది ఒక టీవీ షో, జస్ట్ ఫర్ ఫన్. అదిగో అక్కడ చూడండి కెమెరా. ఈడేంట్రా మన వైపు చూపిస్తున్నాడు. నేను జంపు. అయితే మనం కూడా జంపు. నువ్వు హీరోయిన్ తారా కదా? కాదు. నువ్వు తారానే. అయ్యో తారా గారు, నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నా. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మన లైవ్లో కాల్ చేసి మాట్లాడింది నేనే, చందుని. అరవకు. తారా గారు, తారా తారా I love you.
రే సిగ్గా లేదా జేబులు కొట్టాడాకి? నేనెందుకు సిగ్గుపడాలి? జేబులో పైసా కూడా లేదు, నువ్వు సిగ్గుపడాలి. రే పోరా టయోట. రే ఎక్కడ పెట్టావురా బ్యాగ్? బ్యాగ్ బ్యాగ్ గుర్తొచ్చింది. ఇది కాదు, డెఫినెట్గా అక్కడే పెట్టా. పద ఇక్కడే తవ్వుదాం. కర్మరా బాబు, నీలాంటి గజనితో కలిసి వర్క్ చేస్తున్నా. మనం రోజుకి 40 మంది లవ్ ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉంటాం. అంటే నెలకి 1000 మందికి పైనే. ప్రేమ బాధితుల్లో 80 నుంచి 90% ఉంది మగవాళ్లే. ఇది ముఖేష్ కదా. నా పేరు ముఖేష్. నేను 1 సంవత్సరంలో రాధ, గీత, సీత, శ్వేతలను ప్రేమించాను. ఇప్పుడు నాకు లవ్ ఫెయిల్యూర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకెవరిని ప్రేమించలేకపోవచ్చు. నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ ఏంటి, నువ్వు ఇస్తున్న ఎక్స్ప్రెషన్ ఏంటి? ఫీల్ ఏదిరా? ఫీల్ ఏది? పడుకో పడుకో. మేడం, కొత్త డైరెక్టర్ వచ్చారు స్టోరీ సెట్టింగ్కి. రమ్మను, వస్తున్నా. హలో మేడం. స్టోరీ చెప్పండి. ఓపెన్ చేస్తే ఒక స్టార్ హీరోయిన్ మేడం. ఆ హీరోయిన్ లవ్ చేసే ఒక నార్మల్ కుర్రాడు. నువ్వేంటి ఇక్కడ? ఐ లవ్ యూ. రే రారా పారిపోదాం. దూరం నుంచి చూస్తానని తీసుకొచ్చా. ఐ లవ్ యూ చెప్పేశావు. రే దొరికితే మన డెడ్ బాడీతో బాహుబలి 3 తీస్తారా? పదా. దొరికింది. ఏది? చేదవా, మనం వెతికేది ఆ సైంటిస్ట్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు వస్తువులున్న బ్యాగ్ రా కదా, మర్చిపోయాం. నీకేం గుర్తుందనిలే, నువ్వు నీ పీత బ్రెయిన్. ఇది ఇలా దొరికేలా లేదు. చంపాలనుకునేవాడు ఒక్క బుల్లెట్తో చంపేస్తాడు, కానీ పగ తీర్చుకోవాలనుకునేవాడు మ్యాగజైన్ మొత్తం దింపుతాడు. వెళ్ళా పోలీసు కంప్లైంట్ ఇస్తా. నువ్వు కొంచెం ఆగ్రా. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి? ఎందుకు వచ్చానబ్బా? ఎప్పుడు నా పక్కనే నా ఫ్రెండ్ ఉంటుంది సార్. ఇప్పుడు కనిపించట్లేదు. ఏ అమ్మాయి ఇట్రా అమ్మా. ఈ అమ్మాయినా నీ ఫ్రెండ్? ఇదే ఇదే ఇదే. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇందాక నుంచి మిస్ అయిపోయావు. ఓ టెన్షన్ పడిపోయా. థ్యాంక్ యూ సార్. పదా. హలో బ్రదర్, నిన్నెక్కడో చూసినట్టుందే. ఒక్క నిమిషం. స్మైల్. ఏం బ్రదర్, లవ్ ఫెయిల్యూరా? అవును. లవ్లో ఫెయిల్ అయితే దేవదాసులా మరి మందు కొట్టేస్తారా? సినిమాలు చూసి చెడిపోకండి రా. కింద క్లియర్గా రాస్తున్నారు కదా, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. మందు కొడతానికి కిక్ వచ్చేటట్టు అయితే కిక్ సినిమా మొత్తం బార్లోనే తీసేవాళ్ళు కదరా. చూడు తమ్ముడు, ఈ లోకంలో కల్తీ ప్రేమికులు ఉంటారేమో కానీ కల్తీ ప్రేమ మాత్రం ఉండదు. గట్టిగా ట్రై చేయి, ఎలాంటి అమ్మాయినా పడిపోద్ది. హాయ్. మనసులో ఫీలింగ్స్ అస్సలు బయటికి కనబడినవరే. మనసు కూడా మేకప్ వేసుకొని తిరిగేస్తుంటారు మీ అమ్మాయిలు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నాలాంటి ఒక హీరోయిన్, ఒక సెలబ్రిటీ నీలాంటి ఒక నార్మల్ కుర్రాడిని లవ్ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఏ సినిమా హీరోయిన్లకి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా? చూస్తూ ఉండు, నువ్వే నాకు అలివి చెప్పే రోజు వస్తుంది. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? చూడు బేబీ,
ఎటువంటి కష్టం పడకుండా చిన్నప్పటి నుంచి నాన్న కష్టపడుతుంటే ఏసీ రూముల్లో ఉంటూ ఏసీ కారులో వెళ్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ మొహానికి మేకప్ వేసుకొని తిరిగేసే మీ అమ్మాయిలకే అంత పొగరుంటే చిన్నప్పటి నుంచి రఫ్ అండ్ టఫ్గా పెరిగి ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఫ్రెండ్స్తో తిరుగుతూ ఇంకో పక్క అమ్మాయిలకి సైట్ కొడుతూ ఇంట్లో అమ్మ నాన్న పడే కష్టం చూడలేక ఎలాగన్నా మంచి జాబ్ సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలని కసితో పెరుగుతూ ఖర్చులకి పాకెట్ మనీ కూడా సరిపోక పార్ట్ టైం జాబులు చేస్తూ గర్ల్ ఫ్రెండ్స్ కోసం బర్త్డేకో గిఫ్ట్ వ్యాలంటైన్స్ డేకో గిఫ్ట్ న్యూ ఇయర్కో గిఫ్ట్ ఇవన్నీ కాకుండా ఎప్పుడంటే అప్పుడు షాపింగ్లు రీఛార్జ్లు రెస్టారెంట్లకి పబ్బులకి పార్కులకి సినిమాలకి షికార్లకి తిప్పుతూ పెళ్లి కాకముందు లవర్గా పెళ్ళైన తర్వాత భర్తగా ఆ తర్వాత తండ్రిగా ఇంట్లో అందరి బాధ్యత భుజాల మీద మోస్తూ మన ఫ్యామిలీకి మాత్రం ఎటువంటి కష్టం రాకూడదు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని బాధ మొత్తాన్ని సోలోగా భరిస్తూ బతికేసే మా మగాళ్ళకి ఎంత పొగరుండాలి. ఏ అంత ఓవర్ చేయకు. మీ అబ్బాయిలు ఎప్పుడు అందంగా ఉన్న అమ్మాయిల వెనకే పడతారు కదా. ఈ అందమే లేకపోతే కనీసం కన్నెత్తైనా చూసేవాడివా? ఓ డైలాగులు కొడుతున్నావు. కరెక్టే, అందం వెనకాలే పడతాం, కానీ అది మీరనుకునే అందం కాదు. అందం అనేది మనసుతో చూడాల్సిన మ్యాటర్, మనసుతో కొలవాల్సిన మీటర్. అది నీకు ఎప్పటికీ అర్థం కాదులే. నాన్న వెయిటర్, ఇంకోటి పోయమ్మా. నమస్కారం, వెల్కమ్ టు బతుకు రిక్షా బండి షో. ఈ షో ద్వారా చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా విడిపోయిన ఒక జంట మన ముందుకు రాబోతున్నారు. ముందుగా రాబోతుంది నిత్య గారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వెల్కమ్ నిత్య గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సెంట్రల్ జైల్. వాట్? అదే చెన్నై సెంట్రల్ నుండి వచ్చాను. చెప్పండి నిత్య గారు, మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వస్తున్నాడుగా, వాడే నా ప్రాబ్లం. చెప్పండి, ఇప్పుడు మీరు ఏ పాట పాడబోతున్నారు? పాట పాడడం ఏంటి? పాడుతా తీగ ప్రోగ్రాంకి వచ్చి పాట పాడకుండా డీ షోలా డాన్సెస్ వెళ్తారా? అయ్యో కాదండి, ఇది బతుకు రిక్షా బండి ప్రోగ్రామ్. మీకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య ఐస్ క్రీమ్ తింటుంటే పళ్ళు జూమని నరాలు జివ్వులు లాగేస్తున్నాయి డాక్టర్. డాక్టరా? చూసారుగా, ఇదండి వీడి పరిస్థితి. ప్రతి విషయం ఇలాగే మర్చిపోతుంటాడు. ఇంకా నా వల్ల కాదు, అందుకే బ్రేకప్ చెప్పేస్తున్నా. అర్థం చేసుకోగలండి, కానీ ఈ చిన్న విషయానికే బ్రేకప్ చెప్తే ఎలా? చూడండి మీ బాయ్ ఫ్రెండ్ని, పాపం ఎంత బాధపడుతున్నాడో. వాడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పానా? ఓ హస్బెండా? వాడు నా వర్క్లో పార్ట్నర్. ఓ హే, కొట్టుకోకండి అమ్మా. మీరు కొట్టుకుంటే మేముందెందుకు, మా రిక్షా బండి ఉందెందుకు? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం. నీ అబ్బరే. ఏ ఆగండి. మళ్ళీ మాట్లాడుతున్నా? ఏంటిది వెరైటీగా ఉంది? లవ్ లెటర్ ఏమో. దిస్ బాక్స్ కంటైన్స్ 3 స్పెషలైజ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్యాడ్జెట్స్. ఫస్ట్ గ్యాడ్జెట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ మైండ్ కంట్రోల్. ఇది యూజ్ చేసి ఎవరి మైండ్ అయినా మనం కంట్రోల్ చేయొచ్చా? ఆహా, అంతుందా? రే ఇట్రా, వచ్చి నీ సూట్ కేసు నా చేతిలో పెట్టు. ఏంటండి నిజంగా ఇచ్చాడు? ఏం నా సూట్ కేసు నువ్వు పట్టుకున్నావు? అమ్మని సెకండ్ గ్యాడ్జెట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ టెలిపోర్టేషన్. దీని సహాయంతో మనం ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కైనా విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చా? అవునా?
ఎలా వచ్చాడు? దొంగ మాస్టర్ పర్స్ లోపల పెట్టుకోండి, దొంగలు ఉంటారు. సర్లే. థర్డ్ గైడెడ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ఇన్విజిబిలిటీ. దీన్ని పెట్టుకుంటే మనం మనిషి కంటికి కనిపించకుండా మాయమవచ్చా? వావ్. ఏంటిది? ఏం లేదు, రెండే ఉన్నాయి, మరి మూడోది? రే లీలా, ఆ బ్యాగ్ ఎలాగో మనకు దొరకదులే కానీ వేరే రాబరీ ఏదైనా ప్లాన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఆ రోజు ఆ బ్యాగ్లోంచి ఒక ఇంపార్టెంట్ వస్తువు నా దగ్గర ఉంచేసుకున్నా, నీకు చెప్పడం మర్చిపోయా. అవునా? ఏంటది? చూపించు. యా, 1 minute. పిచ్చోడా, ఏం చేసుకుంటావురా దీన్ని? కనీసం బంగారం కూడా కాదు, ఎవడు కొనడు. రే ఇక్కడ ఉండు. ఏంటిడు? ఏం చేస్తున్నాడు? అఖిల్ హాయ్. ఏంట్రా ఇదంతా? అంతా దీని మ్యాజిక్ మామ. ఏంటిది? ఎక్కడ దొరికింది నీకు ఇది? అదంతా పెద్ద స్టోరీలే కానీ ఇప్పుడు ఆడిస్తా చూడు నా డార్లింగ్ని, ఎలా పడకుండా ఉంటుందో చూస్తా. యదవ మళ్ళీ వచ్చాడు. రే చెయ్యి అసలు ఇప్పుడు అక్కడున్న రోజ్ ఫ్లవర్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పు. రే నీకేదో ఎవరు కనిపించట్లా? అమ్మాయి సినిమా హీరోయిన్ రా. వెళ్ళా ఐ లవ్ యూ టూ. ఓయ్ ప్రపోజ్ చేస్తున్నావుగా, పూర్తిగా చేసేళ్ళు. రారా బాబు. చెక్మేట్. చా, ఎన్నిసార్లు అయినా నేను గెలవడం ఇంపాసిబుల్ రా బాబు. యు ఆర్ రియల్లీ ఎ జీనియస్. రే అడ్డగాడతా, ఏ పని చెప్పినా చేత కదా నీకు? ఒక బలహీనను పట్టుకొని ఒక బలవంతుడు కొట్టడం చాలా తప్పు బ్రదర్. నీకేం తెలుసు వీడి గురించి? ఏమీ చేతకని దద్దమ్మా. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనేకు బ్రదర్. నువ్వు తోపని ఫీల్ అయ్యే చెస్లో ఈ బొడ్డోడిని నోడించగలడు. ఆహా, అవునా? రమన్ దారా దా. చెస్ ఆట నాకు రాదు సార్. వెళ్ళి కూర్చో, నువ్వే గెలుస్తావు, నన్ను నమ్ము.
చెక్మేట్. హే, మన దగ్గర ఎక్కువగా ఉన్న డబ్బు, తెలివి, బలం మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడడానికి, అవమానించడానికి కాదు బ్రదర్. గుడ్ బై. హే నిత్య, ఒకసారి రా. ఏమైందిరా? ఇది అసలు ఎందుకు పనికిరాని బ్రేస్లెట్ అన్నావా? కానీ ఇందులో ఏదో మ్యాజిక్ ఉంది. పోరా, మా చెప్పేది నువ్వు ఒకసారి చూడు. ఇప్పుడు చూడు. అరే ఎక్కడున్నావురా? ఏమైపోయావు? ఇక్కడే ఉన్నా. చెప్పానా ఇందులో మ్యాజిక్ ఉందని? ఇది ఇంకా లేవలేదా? లెగవే, లే. ఏంటి ఈ పిక్స్? బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు కూడా చెప్పకుండా ఐ లవ్ యూ చందు అని చెప్పి అబ్బీలో పోస్టులు పెట్టావు. నువ్వు ఉండవే, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆ పిక్స్ ఏంటి? అయినా మనం ఎప్పుడు సెల్ఫీస్ దిగాం? హే దొంగ, చేయాల్సినవన్నీ చేసేసి ఏం తెలియనట్లు అడుగుతున్నావే? కాసేపు అయితే అసలు మనం లవ్ చేసుకుంటున్నావు లేదో కూడా అడిగేటట్లు ఉన్నావే. మనం లవ్ చేసుకుంటున్నాము. అడిగేసావా? ఈరోజు నీకేదో అయింది, నాతో రా, నీకు మ్యాజిక్ చూపిస్తా. ఒకసారి కళ్ళు మూసుకో, త్వరగా. ఇప్పుడు తెరువు. వావ్ చందు, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. కానీ ఎలా? నీకోసం ఎన్ని మ్యాజిక్స్ అయినా చేయగలను, ఎంత గొప్ప మ్యాజిషియన్గా అయినా మారగలను. మాయేదో చేసిందే, మత్తేదో చల్లిందే, ఓ చిన్ని నవ్వుతో గుండెల్నే కోసిందే. ఇది నిజమా కలవరమా, తొలి చూపే పరవశమా, ఓ ప్రేమ వినవమ్మా, నీకేలే ఈ జన్మ. నాలో నేనే లేనే లేనా, నిన్ను చూసే
ఉన్నా మైకంలో తేలుతున్నా నన్ను నేనే అలా మరిచానా నీ నీడయ్యేలా చేరానా బుచ్చి గుండెల్లోనా కులవానా పడిపోయానేమో లవ్లోనా పగలంతా తన ఊసే కలలాయి మనసా రేయంతా నిదురసలే రాదేంటో తెలుసా నీ చూపు తగిలే సమ్మరే చూపింది వనికే వింటరే నీ చిలిపి నవ్వే సూపరే మార్చింది నా ఫ్యూచరే నన్ను నేనే అలా మరిచానా నీ నీడయ్యేలా చేరానా బుచ్చి గుండెల్లోనా కులవానా పడిపోయానేమో లవ్లోనా నీ చూపులో ఒక బుల్లెట్ ఉండే నది రయ్యంటూ గుండెల్లో గుచ్చేసిందే నీ నవ్వులో ఒక మ్యాగ్నెట్ ఉండే నన్నే హై స్పీడ్ వేగంతో లాగేసిందే చినుకల్లే తడిపావే పట్ట పగలే కలలా వరమల్లే కలిసావే విడలేని వలలా దూరాన్ని దూరం చేయని కాలాన్ని సైతం ఆపని నా పంచ ప్రాణం నువ్వని నీతోనే చెప్పాలని నన్ను నేనే అలా మరిచానా నీ నీడయ్యేలా చేరానా బుచ్చి గుండెల్లోనా కులవానా పడిపోయానేమో లవ్లోనా నీ చూపులో ఒక బుల్లెట్ ఉందే నది రయ్యంటూ గుండెల్లో గుచ్చేసిందే నీ నవ్వులో ఒక మ్యాగ్నెట్ ఉందే నన్నే హై స్పీడ్ వేగంతో లాగేసిందే హే అటు చూడు డాక్టర్ హీ సేఫ్ నో, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. టైంకి తీసుకురావడం వల్ల ప్రాణాలు కాపాడగలిగాం. థ్యాంక్ యూ డాక్టర్. ఆకాశంలో చంద్రుడి చుట్టూ కోటి నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒక్క తార కోసం ఈ చందు కోటి జన్మలన్న ఎదురు చూస్తుంటాడు. నీతో నా లైఫ్ పంచుకునే ఛాన్స్ ఇస్తావా తారా? ఐ లవ్ యూ చందు. అఖిల్
రే చందు, ఏంట్రా ఏం వెతుకుతున్నావు? చందు నిన్నే, మాట్లాడు. చూసావుగా, నీ బర్త్లో తీసిన పిక్స్ ఇవి ఇంటర్నెట్లో రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే అర్జెంటుగా ఓల్డ్ ఫ్యాక్టరీకి రా. మనం చాలా మాట్లాడుకోవాలి. ఫోటోస్ పంపించి బ్లాక్మెయిల్ చేసింది. ఆడంగేదో దాక్కోకుండా బయటికి రారా. చందు, చందు, వచ్చాడ్రా హీరో. నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చా. నీ ఫ్రెండ్ బుక్ అయిపోయాడ్రా. మిస్ అయిపోయావు అనుకున్నా. నన్ను వెతుక్కుంటూ నువ్వే నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు వదలను. అయినా నువ్వేంటే 6 feet హీరో నన్ను ఎదురుగా పెట్టుకున్నాడు. గొట్టంగా వచ్చేస్తే నేనేమైపోవాలి? 2 years నీ వెనకాల కుక్కలా తిరిగా. ఏనాడైనా పట్టించుకున్నావా? అయినా మీ అమ్మాయిలకి స్ట్రైట్గా సిన్సియర్గా ప్రేమిస్తే నచ్చదే. ఇలా రాంగ్ రూట్లోనే వెళ్ళాలి.
రేయ్, ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయి. అనవసరంగా నా ఫ్రెండ్ ఎందుకు చంపావురా? మేకప్ వేసుకున్నంత మాత్రాన హీరోలు అయిపోరు. ఇక్కడ ఉండాలి హీరోయిజం. ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం, లాక్కోవడం కాదురా. ఒక అమ్మాయి తన ఎల్కేజీ నుంచి పీజీ వరకు చాలామంది ఎదవాలని చూసుంటుంది. వాళ్ళలో ఒకటిగా మనం మిగిలిపోకూడదురా. రే బచ్చా, ఇందాక స్టార్టింగ్లోనే 6 minutes ఫైర్ చేసావురా. ఇప్పుడు ఈ గన్ ఏం చేసి ఏం పీకుదామనరా? అప్డేట్ అవరారా? పాత తెలుగు సినిమాలోనే ఉండిపోయారా? స్ప్రింగ్ఫీల్డ్ XDS 9mm ఇక్కడ విత్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ. 6 బుల్లెట్లు కాదు, మొత్తం 9 ఉంటాయి. ట్రిగ్గర్ నొక్కితే బాడీ మొత్తం జలడైపోద్ది. ఒకటి నా బెస్ట్ ఫ్రెండ్ని చంపినందుకు, 2 నా గర్ల్ ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసినందుకు, 3 నా ఈగోని గెలికినందుకు. ఈ జన్మకు మనుషుల్లో బతికేద్దాం. ఎక్స్ట్రా పవర్స్ వద్దు. ఇంతకీ గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? గ్యాడ్జెట్స్తో ఎన్నో మ్యాజిక్స్ చేశా. స్టేషన్కి వెళ్ళి చిన్న గందుబ్బేలేనా. అన్నీ కాల్ చేసావు, బాధగా లేదా? బాధపడడం ఎందుకు, నాకు నువ్వు ఉన్నావు కదా, ఆ ఫీలింగ్ ఒక్కటి చాలు. రేపటి నుంచి అందరికీ కాల్ రెగరేసుకుని మరి చెప్తా, నా లవర్ పబ్లిక్ ఫిగర్ అని. నిత్య, మనం ఎవడెవడి దగ్గర దొంగతనం చేస్తా ఉంటే ఆడెవడో మన దగ్గర దుబ్బేసి పారిపోయాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మనం దొంగతనానికి పనికిరామని. నీ మొహం అయితే వాడంత అవ్వాలి, ఒక పెద్ద దొంగలా మారాలి. అప్పుడు మనం ఎవరినైనా దోచేసుకోవచ్చు, ఎవ్వడేం చేయలేడు. చూడు, చెప్పు, అవుదమ్మా వాళ్ళగా. వద్దులే, ఈ దొంగతనాలన్నీ మానేసి వేరేదేదైనా పని చేసుకుందాం. పద.